భోజనమా చేయలే? తొందరగా పంపించాలా కొద్దిగా పర్వాలేదా కొంచెం లేట్ అయినా? సరే, ఇక మీరు స్వామి ఆధీనంలో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఎంత సమయం అవుతుందో మీకు తెలుసు, తనకి తెలుసు. సూర్య నమస్కారాలు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనము గాలి, నీరు, వాతావరణము, పంచభూతాలన్నింటినీ కూడా మనము ధ్యానించుకోవటము, స్మరించుకోవటము, వాటిని గౌరవించుకోవటం జరుగుతుంది. మనకు విద్య నేర్పుతున్న గురువులను, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, అట్లనే మన ప్రాణం వాయువునిస్తున్నటువంటి చెట్లని, అదేవిధంగా మనకు శక్తినిస్తున్నటువంటి నీటిని, డి విటమిన్, ఇతర అంశాలన్నిటినీ అందజేస్తున్నటువంటి సూర్యుడిని మనము నిత్యం స్మరించుకోవాలి. వాటన్నిటి ద్వారా మనకు ఎలాగైతే శక్తియుక్తులన్నీ వస్తున్నాయో వాటిని మనం మర్చిపోకుండా ఉండాలి. సార్ ఇంతకుముందు చెప్పారు, దానివల్ల చిన్న టిప్స్తోనే ఎక్కువ మనకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూర్య నమస్కారాలు చేసుకోవాలని చెప్పడం జరిగింది. మనం ఈ పాఠశాల నుంచి గతంలో భగవద్గీత కంఠస్థ పోటీలకు మన పాఠశాల నుంచి రావడం జరిగింది. వాళ్ళు కూడా బహుమతులు పొందినట్టు నాకు ఐడియా ఉంది. వచ్చినారా మన స్కూల్ నుంచి ఎవరన్నా? సరూనగర్ స్కూల్కి, సరూనగర్ స్కూల్లో జరిగింది కదా భగవద్గీత కంఠస్థ పోటీలు. ఫస్ట్ ప్రైజా సెకండ్ ప్రైజ్ వచ్చినట్టుంది స్కూల్కి. 2017లో ఇంకుడు గుంతల అవగాహన కార్యక్రమంలో కూడా మనకు ప్రభుత్వం నుంచి వాటర్ కన్జర్వేషన్ అవార్డు కూడా ఈ పాఠశాలకు రావడం జరిగింది. దాంట్లో కూడా నేను ఒక కార్యకర్తగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ ధర్మ ప్రచారంలో కూడా మనం ఈ పంచభూతాలని పర్యావరణ పరిరక్షణ కోసం వాటన్నింటినీ కూడా సంరక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ గురువుగారు చెప్పినటువంటి చక్కటి అంశాలని మనము ప్రతినిత్యం తక్కువ సమయంలోనే వాటిని